మాస్ జాతర మూవీ రవితేజ కెరీర్ లో 75వ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే వరల్డ్ వైడ్ షేర్ 32 కోట్ల రూపాయలు, క్రాస్ కలెక్షన్స్ 65 కోట్ల రూపాయలు దాటాలని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. మాస్ జాతర అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్ షోలతో ప్రారంభం కాగా నవంబర్ 1 నుంచి రెగ్యులర్ షోలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రీమియర్ షోల ద్వారా 3 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ అందుకుంది. కానీ నిర్మాతలు వెల్లడించిన దాని ప్రకారం గ్రాస్ కలెక్షన్స్ 5 కోట్ల రూపాయలు దాటాయి. ఈ మేరకు సితార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రత్యేక పోస్టర్ ని విడుదల చేసింది. ఇక వీకెండ్ కావడంతో తొలి రోజు కలెక్షన్స్ కూడా మెరుగుపడ్డాయి. సాక్ నిల్క్ నివేదికల ప్రకారం తొలి రోజు ఇండియా నెట్ కలెక్షన్ 3 కోట్ల 75 లక్షల రూపాయలు, వరల్డ్ వైడ్ గ్రాస్ 4 కోట్ల 50 లక్షల రూపాయల వరకు నమోదైంది. రెండో రోజు నుంచి సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఉదయం షో 20% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షో 23% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ వేగం కొనసాగితే ఈ వీకెండ్ లో థియేటర్ ఆక్యుపెన్సీ మరింత మెరుగుపడుతుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ 4 కోట్ల నుంచి 5 కోట్ల మధ్య ఉండవచ్చని, వరల్డ్ వైడ్ గ్రాస్ 6 కోట్లకు చేరవచ్చని సమాచారం. మొత్తం మీద 2 రోజుల కలెక్షన్స్ 9 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సినిమా మౌత్ టాక్ మిశ్రమంగానే ఉన్న రవితేజ మాస్ ఇమేజ్, ఎనర్జీ, పాటలు, కామెడీ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం మొత్తం సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటే రెండో వారం చివరికి బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేయవచ్చని ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఇక రవితేజ హిట్ అందుకున్నారా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.